మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వర్తమానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు ఈ పూట దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనం భాగాలు నేను చదువుతాను, మీరు గమనించండి. ఒకవేళ మీకు సమీపంలో బైబిల్ ఉంటే దయచేసి బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతూ వింటూ ఉంటే మీ ఆత్మీయ జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉంటాయని నేను భావిస్తున్నాను. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మీయ కుటుంబం అయినటువంటి సంఘ విశ్వాసులు అయినటువంటి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు పత్రిక రాస్తూ తెలియచేస్తున్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైన మాటలు ఇవి. ఒక దైవ సేవకుడు విశ్వాసుల ఎదుట ఎలా ఉండాలో, ఎలా ఉండి తీరాలో, దేవుని ఎదుట ఎలా ఉండాలో అద్భుతంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. దైవజనుడు అంటాడు, మేము మీ ఎదుట భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి. కొంతమంది విశ్వాసుల ఎదుట భక్తిగా పరిశుద్ధంగా నీతిగా అనింద్యంగా యథార్థంగా పవిత్రంగా అమ్మో పైనుంచి దిగి వచ్చిన దేవదూతలాగా ఉంటారు. ఇప్పుడు మేము కూడా తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాం కదా, అలాగుంటారు. ఎవరి ఎదుట? విశ్వాసులు ఎదుట. కానీ దేవుని ఎదుట ఉండరు. కానీ దైవజనుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి నిర్ధారించినటువంటి మాట చెప్తున్నాడు ఒక దైవ సేవకుడు, దైవజనుడు పౌలు. మీ ఎదుట మేము అనింద్యముగాను ఎంతో భక్తిగాను నీతిగాను మేము ఎలా నడుచుకున్నామో దానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అని చెప్తూ దేవుని రాజ్యమునకు మహిమనకు, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులను, క్రీస్తుని ఎరిగిన వారిని, క్రీస్తునందున్న వారిని, క్రీస్తు రక్తము ద్వారా కడుగబడినటువంటి ప్రతి ఒక్కొక్కరిని దేవుడు పిలిచాడు. దేవుని పిలుపుకు లోబడినటువంటి మనము రక్షణ పొందాం. దేవుడు పిలిచిన ఉద్దేశం ఏంటి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడట. ఎందుకంటే యేసయ్య గుణాతిశయాలు ప్రచురం చేయడానికి, ఆయన పాలకుడని, పోషకుడని, నాయకుడని, రక్షకుడని, నిత్య జీవనబడుతున్నటువంటి పరలోక రాజ్యాన్ని మనకు స్వాస్థ్యంగా ఇవ్వగలిగిన దేవుడని, ఆయన ప్రేమించే దేవుడని, విడిపించే దేవుడని, నడిపించే దేవుడని, ఆయన విడువని ఎడబాయని దేవుడని, నిత్యము సదాకాలం ఉండే దేవుడని యేసయ్య గుణాతిశయాలను ప్రచురం చేయడానికి ఇదిగో క్రైస్తవులమైనటువంటి మనలందరినీ దేవుడు పిలిచాడు. ఒకప్పుడు మన చీకట్లో అంధకారంలో పాపంలో ఉన్నాం, దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. పిలువబడినటువంటి మనం ఎవరు అంటే రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం అది. అంత మాత్రమే కాదు, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉంటకు మీరు పిలువబడితే కానీ అపవిత్రులుగా ఉంటకు మీరు పిలువబడలేదు అంటారు. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఏమండి శరీరమునకు ప్రాణమునకు ఆత్మకు ఎలాంటి మాలిన్యం అంటకుండా, మనసుకు తలంపులకు ఎలాంటి మాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తూ పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ప్రచురించే విధంగా, ప్రతిబింబించే విధంగా జీవించాలి. అందుకే పిలువబడ్డాం. బైబిల్లో మరొక చోట రాయబడి ఉంది,
ఆశీర్వాదములకు వారసులుగా ఉండకు మీరు పిలువబడ్డారు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దీవించుడి అంటారు. అంటే దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటి? దరిద్రతని, శాపాన్ని, లేమిడిని, కొదువుని అనుభవించడానికి కాదు, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉన్నట్లు దేవుడు మనల్ని నియమించాడు. దేవుని ఉద్దేశం అది. బైబిల్లో అబ్రహాముని దేవుడు పిలిచాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అతడు నీతికి వారసులని సాక్ష్యం పొందాడట. ఆశీర్వాదానికి వారసులని సాక్ష్యం పొందాడు. అబ్రహామును బట్టి అనేకులు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడితే మనం ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతాం. అంత మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. పౌలు అంటారు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ, ఆయన రాజ్యమునకు మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం అది. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకంలో సంపాదించుకుంటూ భోగభాగ్య నిధుల్ని కూడబెట్టుకుంటూ లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ లోకంలో నచ్చినట్లుగా మెచ్చినట్లుగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. శాశ్వత కాలం నిలిచి ఉండే రాజ్యం ఒకటి ఉంది. అది నిత్య రాజ్యం అనబడుతున్నటువంటి పరలోక రాజ్యం. అది పునాదులు కలిగినటువంటి పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూస్తూ ఉన్నారట. వాళ్ళు భూమి భరించలేనంత ఆస్తిపరులు, స్థితిమంతులైనా కానీ వాళ్ళ జీవితం మనుగడ కాలం అంతా డేరాల్లోనే నివసిస్తూ వచ్చారట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు, ప్రతి విశ్వాసి ఎరిగి ఉండవలసిన సత్యం ఏంటంటే, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నివాసం పరలోకమందు దేవుడు మనకు ఉంచాడు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? దేవుని రాజ్యమునకు, మహిమకు ఇదిగో ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఇదిగో దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. మీరు ఏ సంఘంలో నడిపించబడుతున్నారో, ఏ సంఘంలో మీరు కొనసాగుతూ ఉన్నారో, అది ఏ సంఘమైనా కావచ్చు. క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘం అని బైబిల్లో రాయబడింది. కానీ ఇక రకరకాల పేర్లు పెట్టుకొని, వాళ్ళకి మెచ్చిన పేర్లు పెట్టుకొని, వాళ్ళకి ఇష్టానుసారంగా క్రమాలు, పద్ధతులు పెట్టుకొని నడిపిస్తున్నారు. మంచిదే. అయితే ఒక దైవ సేవకుడు మిమ్మల్ని హెచ్చరించేవారిగా ఉండాలి, మిమ్మల్ని ధైర్యపరిచేవారిగా ఉండాలి, మీకు బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, మిమ్మల్ని సరిచేసేవారిగా ఉండాలి. మిమ్మల్ని హెచ్చరించినా, గర్దించినా, బుద్ధి చెప్పినా, సాక్ష్యం ఇచ్చినా ఇదిగో సంఘ విశ్వాసులందరినీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు ఎదుట నిలబెట్టే విధంగా ఉండాలండి. అందుకే పౌలు అంటారు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఇదిగో దేవుని ఎదుట నిలబెట్టాలని సమస్త విధమైనటువంటి జ్ఞానముతో మేము బోధిస్తూ క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం అంటాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈ వర్తమానం విన్నటువంటి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మీరు ఎలా జీవిస్తున్నారు? పౌలు ఎలా జీవించమని ఆ సంఘ విశ్వాసుల్ని కోరుకుంటున్నాడు అంటే, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. మీ ఇష్టానుసారంగా, మీ శరీరం కోరుకున్నట్లుగా, మీ మనసు మెచ్చినట్లుగా మీరు జీవించకూడదు. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితే, గాయు అన్యజనులైనటువంటి విశ్వాసులు, అన్యజనులైనటువంటి వారు దేవుని ఎరగని వారు, అన్యజనులు ఈ గాయు దగ్గరికి వచ్చారట. విశ్వాసులైన వారు కూడా వచ్చారట. ఈ గాయుని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలోనండి మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థనా జీవితం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలండి. సాక్ష్యం అనేది లేకపోతే మోక్షం అనబడుతున్న పరలోక రాజ్యం చేరం. అన్యజనులైనటువంటి వారు గాయు దగ్గరికి వచ్చినప్పుడండి, అతడు చేసినదంతా చూపినదంతా
దేవునికి తగినట్లుగా నడుచుకున్నాడటండి. మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి ఏమండి పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువును గూర్చి అంటారు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కింద ఫుట్ నోట్లో ఏమన్నదంటే సరిపోయిన వాడు, పైన ఒకటని ఉండేది, కింద ఫుట్ నోట్లో తగినవాడు. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీకు నాకు మనందరికీ యేసుక్రీస్తు ఒక్కడే తగినవాడు. ఆయన పవిత్రుడు, పాపము లేనివాడు. ఆయన జన్మలోనైనా జీవన శైలిలోనైనా నాలో పాపమున్నదని ఇదిగో మీలో ఎవరైనా స్థాపించగలరా, రూపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు. ఆయన పవిత్రుడు, అంత మాత్రమే కాదు, నిర్దోషి అంటే దోషము లేనివాడు. సర్వసాధారణంగా మనుషుల్లో లోపాలు ఉంటాయి, పాపములు ఉంటాయి, దోషాలు కూడా ఉంటాయి. దావీదు అంటాడు, నా దోషములు నేను మోయలేని రాతి వలె నా మీద మోపబడ్డాయని. అందుకే దేవునికి విరోధంగా పాపం చేసిన తర్వాత 51వ కీర్తన అంటాడు, నా పాపములు పోవునట్లుగా, నా దోషములు పోవునట్లుగా బాగుగా నీవు నన్ను కడుగయ్యా, నేను పవిత్రుడవునట్లుగా హిస్సోపుతో నీవు నన్ను కడుగయ్యా అని. యేసుక్రీస్తు ఒక్కడే పవిత్రుడు, యేసుక్రీస్తు ఒక్కడే నిర్దోషి, యేసుక్రీస్తు ఒక్కడే నిష్కలంకుడు అంటే కలంకం లేనివాడు. ఆయన చూపులోనైనా, మాటలోనైనా, ఆలోచనలోనైనా, తలంపులోనైనా ప్రియులారా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏమండి ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడట, 10,000 మందిలో అతికాంక్షణీయుడట. అంటే ఏ కలంకం లేనివాడండి ఆయన, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ప్రియులారా ఆకాశ మండలము కంటే హెచ్చుగా హెచ్చింపబడినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు ఇదిగో నీకు నాకు మనందరికీ సరిపోయినవాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో దేవునికి తగినట్లుగా మనం జీవించాలి. ఎందుకోసం అంటే దేవుని రాజ్యమునకు, మహిమకు ఇదిగో మనలందరినీ ఆయన పిలిచాడండి. దేవుని రాజ్య నివాసులుగా మనమందరం మార్చబడాలి. ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ ఆత్మీయత, ఈ ప్రయాస దేనికోసం? ఏదో సంపాదించుకోవడం కోసం కాదు, పేరు కోసం కాదు, పలుకుబడి కోసం కాదు. ఎందుకోసం అంటే దేవుని రాజ్యమునకు, మహిమకు ఇదిగో ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవునికి తగినట్లుగా జీవించాలి. దేవునికి తగినట్లుగా జీవించడం అంటే ఏంటి? ఎలా ఉంటే, ఎలా జీవిస్తే దేవునికి తగినట్లుగా జీవించినట్లు క్లుప్తంగా ఒక 3-4 విషయాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనంలో రాయబడినటువంటి మాట. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. గాయును గురించి దైవజనుడైనటువంటి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి గాయును గురించి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తగినట్లుగా జీవించడం అంటే ఏంటి? మారు మనసు పొంది పాప పశ్చాత్తాప నిమిత్తమై బాప్తిస్వం తీసుకొని సంఘములో విశ్వాసిగా, క్రైస్తవునిగా కొనసాగుతున్నటువంటి నీవు, నేను, మనము విశ్వాస జీవితాన్ని చేయాలి. విశ్వాసికి తగినట్లుగా మాట్లాడాలి, విశ్వాసికి తగినట్లుగా ప్రవర్తించాలి, విశ్వాసికి తగినట్లుగా నడుచుకోవాలి, విశ్వాసికి తగినట్లుగా జీవించాలి. ఈ లోకంలో గాయు అలా జీవించాడు. పరదేశం నుండి సహోదరులు ఇదిగో తన యొద్దకు వచ్చినప్పుడు తన చేసిన పరిచర్య అంతా ఎలా చేశాడంటే, ఇతడు విశ్వాసి, ఇతడు ఆత్మీయుడు, ఇతడు క్రైస్తవుడు అని తను చేసినదంతా విశ్వాసికి తగినట్లుగా చేశాడండి.
అప్పుడప్పుడు మేము విజిటింగ్ పరిచర్యకి వెళ్తూ ఉంటాం. మా కొద్దిపాటి ఈ సేవా పరిచయ అనుభవంలో నేను మా పాస్టర్ గారు ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఒక ఇంటికి వెళ్ళాం. మేము సైకిల్ దొక్కొని వెళ్ళామండి. అప్పట్లో సైకిళ్ళు అంటే ఇంచుమించుగా 2007, 2006 ఆ టైంలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. ఒక 16-15 సంవత్సరాల కిందట జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. మేము వెళితే సరే ఆయాసపడుతూ ప్రయాసపడి వచ్చారు కదా పాస్టర్ గారు వాళ్ళు, కూర్చోండి అని కూడా అనరు కొంతమంది. విశ్వాసులు ఎలా, ఇప్పుడు ఆత్మీయులు దైవ సేవకులు మనకి ఇంటికి వచ్చినప్పుడు ఎలా చేర్చుకోవాలి, పోనీ తోటి సహోదరులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా చేర్చుకోవాలి ఏమండి? అట్టగాదు, బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కనుక వస్తే, వాళ్ళ ఇంటి పేరటోళ్ళు వాళ్ళ కులస్తులు కనుక వచ్చినట్టు అమ్మో మాయో బాయో ఏమండి బావో అనుకొని అమ్మోనని రాసుకొని పూసుకొని ఇక మొత్తం అంతా మాదే అనుకున్నట్టు చేస్తారు. మేము వెళితే కనీసం కూర్చోమని కూడా చెప్పలేదండి. ఇంకేం చేస్తాం, సిగ్గులేక కూర్చున్నాం మేమే, మా పాస్టర్ గారు నేను. భుక్తాయాసంతో వెళ్ళాం సైకిల్ దొక్కుంటూ. వాళ్ళు అంటారు, అయ్యగారండి మంచిలు తాగుతారండి అని అడిగారు. మా పాస్టర్కి ఎక్కింది కోపం. ఆయాసపడుతూ సైకిల్ దొక్కుని ఇంటికి ప్రార్థన చేయడానికని పలకరించి ప్రార్థన చేసి కొంచెం పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోవాలని వస్తే మంచులు తాగుతారండి అని చెప్పేసి దీర్ఘం తీసి అంటా ఉన్నాం. మంచిలు కదమ్మా, కుడితి నీళ్ళు ఇండి, ఆ గేదెలకు పెడతారు కదా కుడితి నీళ్ళు, కుడి తొట్లో ఆ నీళ్ళు ఇండమ్మా తాగుతారని చెప్పేసి అన్నాడు పాస్టర్ గారు. ఊరుకోండి మీకు చాద వస్తాయి ఎక్కువ అంటుంది ఆవిడ. మరి లేకపోతే మంచులు తాగుతారండి తింటారండి అని సాగదీస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, యేసు ప్రభుని ఇంటికి చేర్చుకున్నటువంటి పరిసైనటువంటి సీమోనుతో అంటాడు, సీమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు చేర్చుకున్న భోజనాన్ని పిలిచావు, ఇంటికి చేర్చుకుని కాళ్ళు కట్టుకోవడం నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలా తలకు నూనె అంటలా, కానీ ఈ పాపాత్మురైనటువంటి స్త్రీ మళ్ళీ ప్రేమించాడు, ప్రభువు మీద ఎంతో ప్రేమ ఉందని భోజనాన్ని పిలిచావు. ఎందుకంటే పేరు కోసం మా ఇంటికి ప్రభు వచ్చాడు, భోజనం పెట్టాను నేనని ఏమండి గొప్పలు చెప్పుకోవాలిగా. ఎచ్చులు ఉంటారు కొంతమంది, వాళ్ళకు ఉందేమో ఇంత చెప్పుకునేది అంతా. ప్రభు అంటాడు, పరిసైనటువంటి సీమోను నేను వచ్చినప్పటి నుంచి ఇదిగో తన కన్నీళ్లతోటి ఈ స్త్రీ నా పాదాలను తడిపింది, తన కురులతోటి నా పాదాలను తుడిచింది. నేను వచ్చినప్పటి నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు. విస్తారముగా ఈమె నన్ను ప్రేమించింది, నీకంటే ఎక్కువగా ప్రేమించింది. అంటే దైవ సేవకులు ఆత్మీయులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం సంతోషంగా చేర్చుకోవాలి. అందుకే ప్రభు అంటారు కదా, మీరు పట్టణముల్లో గ్రామంలో మీరు ప్రవేశించండి. ఇద్దరిద్దరుగా సేవకు పంపిస్తున్నప్పుడు ప్రభు చెప్పారు, ఇదిగో మీరు ప్రవేశించి ఇదిగో ఏ ఇంటి దగ్గరికి వెళ్తారో ఆ ఇంటి వారికి శుభం అని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంట్లో నిలిచిండిద్ది. యేసు ప్రభుతోనే ఉండి యేసు ప్రభుతోనే తిని యేసు ప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు పరిచర్యలు చేసినటువంటి తోమా ఇదిగో యేసు ప్రభు పునరుద్ధానమై తిరిగి లేచాడు, మరణ ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. సజీవుడైన యేసుని ఇదిగో ఈ గదిలోనే మేము చూసాం. నువ్వు లేవు తోమా, చూసాం అని తోమతో చెప్తే తోమా నవ్వి, ఒరే యేసు ప్రభు చనిపోయాడు లేచాడని మీరు చూశాను అంటున్నారు. ఏదో భ్రమపడి ఉంటారు. ఎందుకంటే చనిపోయినటువంటి ముగ్గురిని యేసు ప్రభు లేపాడు. మరి చనిపోయిన యేసు ప్రభుని ఎవరు లేపుతారా? మనమా దెయ్యాలు కూడా ఎలగొట్టలేవు, మన బతుకులై. అర్థమవుతుందండి? దెయ్యం పట్టిన అబ్బాయిని తీసుకొని వచ్చారు, మూర్ఛ దెయ్యం పట్టిన అబ్బాయిని ప్రార్థన చేశారు, ముందుకు వెనక్కి ఊపారు, కానీ అబ్బాయి ఏ విడుదల స్వస్థత ఏం కలగల. మరి చనిపోయిన యేసుప్రభుని ఎవరు లేపుతారా? ఆయన గాయముల్లో చేయబెట్టి ప్రక్కలో వేళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటాడు. మరలా 3వసారి యేసు ప్రభు తోమా కోసం ఆ గదిలో ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం కలుగునుగాక. తోమా, నువ్వు నా ప్రక్కలో చేయబెట్టి నా గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నువ్వు నమ్ముతావరా? ఇదిగో దెయ్యానికి భూతానికి అవి వాయువులు కదా, గాలితో నింపబడి ఉంటాయి కదా, ఆత్మలు కదా అవి. వాటికి ఇలాంటి మహిమా శరీరం ఉండదు. నువ్వు ఈ గాయాల్లో చేయబెట్టి ఈ పక్కలో వేళ్ళు పెట్టి చూసిరా నమ్ము. అయ్యో ప్రభువా నా దేవా అని చెప్పేసి తోమ
ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నట్టుగా ఉంటే ప్రభు అంటారు, తోమా నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పారు. ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసికి తగినట్లుగా ఉండు, విశ్వాసికి తగినట్లుగా జీవించాలి, విశ్వాసికి తగినట్లుగా మాట్లాడాలి, విశ్వాసికి తగినట్లుగా యోచించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మీరు ఎలా జీవిస్తున్నారు? విశ్వాసికి తగినట్లుగానే జీవిస్తున్నారా? విశ్వాసికి తగినట్లుగానే మాట్లాడుతున్నారా? పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితేనండి, తిమోతికి రాసిన మొదటి పుస్తకం 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతాను, మీరు గమనించండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. విశ్వాసిగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తన భార్యని, పిల్లలను సంరక్షించాలి, వాళ్ళు పోషించాలి, వారి యోగక్షేమాలు ఎరిగి వారి అవసరాలు తీర్చాలి. అందుకే ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా పెద్దోళ్ళు. విశ్వాసిగా, ఒక సేవకునిగా ఇప్పుడు నా బ్రతికేందంటే, నా జీవితం ఏంటని బయట అమ్మో శామ్యుల్ పాస్టర్ గారు గొప్ప సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోద్ది అది ఇదని చెప్తూ ఉంటారు చాలామంది. నా బ్రతికేందో వాళ్ళ బయట వాళ్ళని అడిగితే కాదు మీకు తెలిసేది, మా ఇంట్లో మా భార్యని అడిగితే తెలిసిద్ది, మా పిల్లల్ని అడిగితే తెలిసిద్దండి. ఏమండి, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది, స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల, అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ యోగక్షేమాలు, భార్య పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు ఎరిగి వాళ్ళ అవసరాలు తీర్చాలి, కష్టపడి సంపాదించి వాళ్ళని పోషించాలి, సంరక్షించాలి. ప్రతి భర్త, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అది. అలాగూ చేయకపోతే అట్టివాడట విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును. అంటే విశ్వాసికి తగినట్లుగా మనం జీవించకపోతే, ఏమండి, అవిశ్వాసులుగా మనం మారితే మనం ఏడుంటాం తెలుసండి? మండుతున్న నిత్య నరకాగ్నిలో ఉంటామండి. పిరికివారు, అవిశ్వాసులు. మొట్టమొదటిగా నరకంలో ఉండే మొట్టమొదటి గుంపు ఎవరంటే పిరికివాళ్ళు. రెండో గుంపు ఎవరంటే అవిశ్వాసులు. దేవుని రాజ్యమునకు, మహిమనకు ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి దేవునికి తగినట్లుగా మనం జీవించాలి. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రుడు కదా, నిర్దోషి కదా, నిష్కలంకుడు కదా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కదా, ఆకాశ మండలము కంటే హెచ్చింపబడినవాడు కదా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, అంటే మనకు తగినవాడు కదా. కాబట్టి దేవునికి తగినట్లుగా నీవు జీవించాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, నిర్దోషిగా జీవించాలి, నిష్కలంకునిగా జీవించాలి. ప్రియులరా, అలా జీవిస్తూ విశ్వాసికి తగినట్లుగా నీవు జీవించాలి. అలా జీవిస్తే దేవుని రాజ్యమునకు వారసునిగా నీవు మార్చబడతావు. ఈ వర్తమానమైనటువంటి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఇంతకాలం మీరు ఎలా జీవించిన, సేవకులైన కావచ్చు, విశ్వాసులైన కావచ్చు, క్రైస్తవులుగా ఎలా జీవించిన ప్రతి వాని జీవితమే, ఏమండి, మన యొక్క వ్యక్తిగత జీవితమే ఒక పత్రికగా మార్చబడాలి. ఆ మధ్య దైవ సేవకులు ఏసన్న గారి పరిచర్యలో ఒక తాగుబోతుడు వచ్చాడట ఏసన్న గారి దగ్గరికి. అప్పుడు హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఏసన్న గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఏసన్న గారు, బాప్తీసం ఎప్పుడు ఇస్తారండి? నేను బాప్తీసం తీసుకోవాలా అన్నాడట. బాప్తీసం నీకెందుకురా బాప్తీసం? తాగుబోతాడివి, తిరుగుబోతాడివి, ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోవు, పిల్లలను పట్టించుకోవు, ఇంట్లో కావాల్సిన వాటికి వాళ్ళకి కావాల్సి తీసుకొచ్చి ఇవ్వు, నీకెందుకురా బాప్తీసం, వెళ్ళిపో అని చెప్పేసి అని ఏసన్న గారు కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి వాలంటీర్స్, ఆ సంఘ పెద్దలను కొంచెం వాడిని దూరం పెడతా, కాదు నేను నాకు బాప్తీసం ఇవ్వాల్సింది, నేను తీసుకోవాల్సిందే అన్నాడు. అని పిలిచాడంటారు. తాగుడు మానేవా? మానేశానండి నేను. ఇక ఎప్పటి నుంచి మానేవు? ఒక వారం నుంచి తాగట్లేదండి అని చెప్పాడట. మీ భార్యని కొట్టడం మానేసావా? మానేశానండి.
ఇంట్లో పిల్లల్ని వాళ్ళని కొంచెం బాగానే చూసుకుంటున్నాను నేను. మా భార్య చెప్పలేదా మీకంటే? మీ భార్య చెప్పలేదురా నీ గురించి? సరే మారేనంటున్నావు కదా, ఎలా మార్పు చెందావు? నా పాటలు నిన్ను మార్చినాయా, నా ప్రసంగాలు నిన్ను మార్చినాయా అని అడిగాడట యేసన్న గారు. అడిగితే ఆ తాగుబోతుడు చెప్పాడట, మీ ప్రసంగాలు మీ పాటలు నన్ను మార్చలేదు, నా భార్య పవిత్ర ప్రవర్తన నన్ను మార్చిందని చెప్పాడట అండి. ఎంత అద్భుతమైన మాట అండి. యేసన్న గారు వెంటనే ఆ హోల్ నైట్ ప్రేయర్ ఏంటంటే మొట్టమొదటి వాడికి బాప్తీసం ఇచ్చాడంట, ఆ తాగుబోతుడికి బాప్తీసం ఇచ్చాడంట. అంటే ఈ లోకంలో మనము విశ్వాసికి తగినట్లుగా జీవిస్తే అనేకులు అన్యజనులు మన ప్రవర్తన చూస్తారు, మన యొక్క అలంకరణ చూస్తారు, మన యొక్క మాటలను గమనిస్తారండి. దానిని బట్టి ఆయన యొద్దకు నడిపించబడతారు. మనం బల్లగుద్ది ప్రసంగాలు చేయాల్సిన అవసరంలా, ఏమండి, మనం బ్యాడ్జీలు పెట్టుకోవాల్సిన అవసరంలా, జపమాలలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మన పలుకు మనల గురించి సాక్ష్యం ఇస్తుందండి. మన ప్రవర్తన మనల గురించి సాక్ష్యం ఇస్తుందండి. ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం దేవుని రాజ్యమునకు మహిమకు, ఏమండి, ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి దేవుని తగినట్లుగా ఈ లోకంలో జీవిద్దాం. ఈ మాటలు మన వినికిల్లో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతిని యేసయ్య, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులముగా మేము మీ ఎదుట, విశ్వాసులు ఎదుట అనింద్యులుగా, భక్తిగా, నిరపరాధులుగా, పవిత్రులుగా మేము జీవిస్తూ మీ ఎదుట మేము మొదట సాక్ష్యం పొందాలని, అలాగనే విశ్వాసుల ఎదుట కూడా మేము సాక్ష్యం పొందాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యి మీరు మమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో మీరు మాకు తెలియచేశారు. నా తండ్రి, మీ గుణాతిశయాలు మేము ప్రచురం చేయాలని, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలని, ఆశీర్వాదములకు వారసులుగా ఉండక మీరు మమ్మల్ని పిలిచారని, అంత మాత్రమే కాదు నాయన, మీ రాజ్యమునకు మీ మహిమకు మీరు మమ్మల్ని పిలిచారని, అయ్యా మీకు తగినట్లుగా మేము జీవించాలని, మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నా తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారుగా, ఆకాశ మండలము కంటే హెచ్చుగా హెచ్చింపబడిన వారుగా ఉన్నారయ్యా. అలాగున మేము జీవించడం మీ కృప దయచేయండి. ఒక గాయువలే విశ్వాసికి తగినట్లుగా మేము జీవించినట్లుగా నాయన, అవిశ్వాసులం కాక నాయన, మా ఇంటి వారిని మేము సంరక్షిస్తూ చెడ్డవారిగా కాక, నా తండ్రి, విశ్వాస జీవితాన్ని చేస్తూ నడిపించబడి మీ కృప దయచేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకులో ఒక విప్లవాత్మకమైన మార్పుని మీరు కలుగు చేసి నాయన, విశ్వాసికి తగినట్లుగా జీవించుటకు, సాక్ష్యం ఇవ్వటకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిందారహితులుగా మార్చి, మీ రాజ్య నివాసులుగా మీరు మార్చి మీ ఘననామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు అందరి కృప మన అందరి ఆత్మలకు తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించినటువంటి కుటుంబస్తులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు.